దీని టెక్నికల్ గా నేను కనుక్కున్నారు ఎట్లా ఎట్లా నాకు తెలిసి చెప్పండి పర్లేదు చెప్పండి, మేము కూడా ఆనందిస్తా. నత్తలో చేపలు మామూలుగా స్ప్రే చేయొచ్చు, దీంట్లో కలిపేయచ్చు. అంటే అది కొద్ది మార్పు చేయాల్సింది ఉంటుంది. మా నత్తల చేపల వల్ల మంచి పోషకాలు వస్తాయి. దానికి వాటిలో పోషకాలు హైట్లో ఉండవు. నాకు తెలుసు అటేవారు. ఇంకేమున్నాయంటారు దీంట్లో? మామూలు కోడిగుడ్లతో తయారు చేస్తాం. మామూలుగా ఆకులతో తయారు చేస్తాం. ఆకులు కొన్ని ఆకులు ఉంటాయి కదా, వాటితో మంచి మంది అనమాట. మంచి మంది నాకు తెలుసు కదా, మీరు ఇచ్చినప్పుడే అర్థమైపోయింది అనేవారు. నాకు తెలుసు కదా. మీరు తయారు చేసిన దానికంటే ఇది బెటర్ అంటారా? మంది ముందు మంచిది. ముందులో మాత్రం ఎంఆర్పీ లేని ముందు దీనికే మంచి పోషకాలు ఉన్నది. ఆ పోషకాలను బట్టి నీ చెట్టు పెరుగుతుంది ఆరోగ్యంగా. అది ఆరోగ్యం. పోషకాలు లేదా పెరిగే చెట్టు రోగ నిరోధక శక్తి ఇవ్వాలి. దానికి పోషకాలు అన్ని ఉన్నప్పుడు అప్పుడు దాని బెస్ట్ మంచి మందు ఇప్పుడు ఫస్ట్ కొట్ట ముందు ఎట్లుంది? మన శాఖంబర్ కొట్ట ముందు మిరపచేను కొంచెం ఇంత ఇది లేదు. కొట్టిన తర్వాత బాగా మార్పు వచ్చేసింది. 2 సార్లు కొట్టేశాక ఇంకొకసారి మధ్యలో పెట్టడితే నేను సార్ని అడిగాను. ఇంకొకసారి మధ్య ఇచ్చినట్టే మనకు బాగుండేది. నేను ఫోన్ చేయడం కూడా కొంచెం లేట్ అయింది. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది మొత్తం మిరప? ఇది ఎకరానికి కొంచెం తగ్గిద్దిలే. ఓకే, ఎన్ని క్వింటాలు అవుతుంది అనుకుంటున్నారు? అవుద్ది ఇప్పుడు వరకు కాసిన వరకు 15 క్వింటాలు లోపు అవుతుంది. ఇంకొక తంతి వచ్చింది. ఇంకో 15 30 ఒక 10 క్యారెట్ వేసుకో. 5 క్వింటాలు శాంకాబారితో పెరగాలి. ఇది 25 అవుద్ది. ఊర్లో 20 అయితే పండగ అంటారు. 20 ఇప్పుడు కాసిన కాయ మీరు చూసారా? లోన బయట లోన కాయ ఉంటే ఎవరు అనుకోరు. గడ్డిని చూసి అనుకుంటున్నారా? ఏమనుకో లోపల చూస్తే చెట్టుదిగో నేను ముందే చదువుతున్నా కదా, అంతా కింద నుంచి నాకు దిగిపోయింది కాయ. బాగా సైజు వచ్చింది. ఇంత సైజు రావడం అంటే తేజ మామూలుగా రాదు. తేజ సైజు బాగా వచ్చేసింది. అది ముఖ్యంగా లెక్క. అది చూసిన వాళ్ళు అనుకున్నారు సైజు రావడం అంటే ఆశ్చర్యకరమే.